ఇంటికి సొప్పల్లి పాటలు కొద్దిగా మరి అక్క నీ కొంగుల పడ్డా నా కొంగుల పడ్డాడు అక్కో ఇక కొంగుల పడ్డాడు వాటి మనం తీసుకోపోయి సాగుకుందాం ఈ పొలగని ఒక్క వరుస పెట్టుకో అది ఏం వరుస పెడదాం తాత వరుస పిచ్చిదానా పూరని తాత వరుస చిన్న పూరడు మా వరుస పెట్టుకుందాం తాత దగ్గర ఉండదు దుడ్డి దగ్గర ఉండదు తాత దగ్గర ఉంటే పిచ్చుతాడు దుడ్డి దగ్గర ఉంటే నాకు సరే మా వరుస పెట్టుకుందాం నీ మోహన్ మంచి మనకెక్కడ పడై మనకు నాయన తోడు అన్నదమ్ములు లేరు ఎవరు లేరు మరల వరుస పెట్టుకుందాం మొగోడే మగోడేదా గిరి పెట్టుకుందాం ఏంటి బామ్మర్ది వరుస బామ్మర్ది వరుస అంటే పూరని వరుస పని చేయాలి వరుస పని చేయదా ఏది ఇది పెట్టుకుంటారు మా వాళ్ళు వెళ్తారుగా బామ్మర్ది బామ్మర్ది ఎవరు పిలుపు వేరే వాళ్ళు పిలుచుకుంటారు మనం వినం అంతేనా గిరి పెట్టుకుందాం గిరి మరదల వరుస పిల్లగాడు మొగోడే ఓరి తమ్మోడే అని నువ్వు చూడాలి మగోడే గిరి పెట్టుకుందాం ఇట్లా పట్టుకొని ముఖం మీద చదువుతూ తెలుసు గిరి పెట్టుకుందాం గిరి ఏంటిది చిన్న వరుస పిల్లగాడు మొగోడే అంటే చిన్న ఉంటావు ఇక బాగా వరుస పెట్టుకున్నా ఏదద్దు బా వరుస బావుకి ఎత్తి బా వరుస అంటే బావను ముట్టుకోరు అది బావను ముట్టుకుంటే అనాల్లో గుళ్ళెత్తి బెమ్మెక్కాలి అది వెనుకడి కాలం మనకి పెద్దవాళ్ళు ముట్టుకుంటారా వెనుకడి కాలం ఎవరో నీయాసోడు దేవత ఉన్నది కాబట్టి ముట్టుకోలే కావచ్చు ఏ నూకుంటాందా కూడా బండి అంటారు గట్టిగా నూకుంటారు ఎవరు సినిమాపోతారు బాబా ఎక్కి బాబా అంటే బాధలు కొట్టుకునే అయ్యో ఈ దాడి దాకానే వరుస వేరు వరుసలు వచ్చి అవతల మీద బావే సరే బాగా వరుస మనం పని చేయాలి మరి ఏ వరుస నువ్వే చెప్పవచ్చు ఇది పడుతున్నామైంది మళ్ళీ వరుస మళ్ళీ వరుస మనం పెట్టుకున్నామే ఈ పిల్లగాడు నీకక్కడ కన్నా మరిది వరుస మనం పెట్టుకున్నాం అన్నప్పుడు సకలున్న భగవంతుడు అయ్యా సకలున్న బ్రాహ్మణ పోతండి భగవంతుడు ఏమైంది ఏమైంది రేసి ఇక్కడ చూసి చూస్తున్నావు ఇట్లా కొన్నాడు కొడికినా నేను నాలుగు హోటల్ పోయినాక బిస్కెట్ కొడుతారా సాకెట్ కొడుతారా నా కొత్త పిచ్చలో పాత ఉంటాయి 6 నెలల దాకా కొత్తాయి అమ్మడితే అడకాడినప్పుడు పాత వాడే ఉద్యోగాలన్న బోర్ర ఒక్కరు పడి నడిచే చెల్లె నువ్వు బయట కాడికి వెళ్ళి రాగా కొంచెం కాసేపు వేసి సున్నూల కాసేపు వేసినాక పాస్ కారింది ఎర్రగా నీ పెదవులు ఊరనికి చనిపోయడానికి ఎన్ని రోజులు అవుతుందో జామ పండు అరటి పండు అని అంది నొట్ట ఎక్కిండు దానికి దోషం లేదు నేనైతే కొంటారా
బాధించుకుంటూ చక్రముఖుల శివకర్ నేను మేము నాలుగొండ పట్నం మేనక్క మంచిగా నిన్ను ఎత్తుకొని తిప్పుతారా ఊరంతా అని సంపూర్ణంగా ఎత్తుకొని అతను కుర్చొని సింగుల కాలు పెట్టి కింద ఊరు చూడ కింద వండి మీకే చూస్తాను బయటకి కింద పడ్డోడు నేను చూడకపోతే ఏడ చూస్తాడు కిందకి చూస్తాడు కింద ఎల్లు కాబట్టి మీకే చూస్తాను తన్నే పట్టుకొని ఊకున్నావు నాకు ఇట్లా అంతేనా చెప్పులలో పొడిగరావు వేసి వస్తుంది అంటే నీ వచ్చిన నువ్వు పెట్టుకోకపోతే నేను ఎత్తుకో మరి పాడించుకుంటూ వస్తా అంటే పాలకొల్లతో చెక్కడ ఉన్న చెయ్యి పెట్టి అయితే మనం కూడా తప్ప గొర్రెలు ఉన్నాయి గొర్రెగడ్డలు గుర్రం ఎక్కినట్టు మనం పోతాను కింద పడతాను వచ్చానికి ఇట్లా మట్టి గట్టిగా పట్టుకుండు ఎత్తుకొని పొలగాలి ఎగిరిన కట్ట జారి ఎత్తుకోకపోతే నేను ఎత్తుకో అప్పుడు భగవంతుడు గుర్ర వారు 5 గుర్రాలు కలిసి దాఖలు పెట్టినాం నాకు ఆ చోటు గుర్రానికి దాఖలు పెట్టినట్టు 5 గుర్రాలు కలిసి దాఖలు పెట్టినాం పెద్ద మందిగా కూడా దాఖలు పెడితే పక్కనకి వచ్చిన 10 కాలాలు చిరుతులని చెల్లిపోతున్నాను ఆ పెద్ద వదిన పొంగలకు వచ్చిన భగవంతుని ఎత్తుకొని బ్రాహ్మలు పోతున్నాను బ్రాహ్మలు పోతున్నారు కానీ భగవాన్ తీసుకుపోయిన 11 పట్టం ఎత్తే 12 నెలల మళ్ళా అక్కడి చేతులు కానీ భగవంతుడు ఒక అవతారం బ్రాహ్మణ దగ్గర ఉన్నాడు మళ్ళీ ఒక అవతారం పిరికల బండారు చేతులు పట్టుకున్నారు ఒంటి మీద వయసు వస్తున్నాడు భగవంతుడు బరబర బరబర మంటమండి 9 ఏళ్ళ బ్రాహ్మణ అవతారం వేసి 9 ఏళ్ళ బ్రాహ్మణ అవతారం వేసుకుని పోయి 7 బ్రాహ్మణ గడ్డ వస్తాడు రామలాల అన్నావు చెరియాల అంటున్నావు పదినలాల అంటున్నావు పెద్ద మనిషిని బిడ్డ 60 ఏళ్ళ పెద్ద మనిషిని 60 ఏళ్ళ పెద్ద మనిషి నువ్వు అనొచ్చునా మాట్లాడుతున్నా నేను పెద్దోని బిడ్డ పెద్దోని వస్తే బీజుకి అర్థమవుతావు నీ కొర్రాయి నీ కొర్ర వచ్చి మా సూర్యుకి ఎప్పుడు అంటింది నీ కరెంట్ వచ్చి మా బోనట్ ఎప్పుడు పోసింది మీకెట్టు మాకెట్టు ఏమైనా కలిసిందా నీకు నాకేమన్నా పొత్తుందా నీకు నాకేమైనా తోపోతుందా ఓహో మీరు తెలియదా నీ పొత్తు నా పొత్తు నీ సోపతి నా సోపతి ఎక్కడ కలిసి చెప్పండి చెప్పు వివరించి చెప్పు మరి పిల్లగాడి మీరు ఎత్తుకొని వస్తారు మీరు కన్ననా లేకుంటే మీకు దొరికిందా కంటే కలర్ దెబ్బలు
అంతే కరెంట్ దెబ్బతిను కలర్ దెబ్బతిను. అంతే కదా కళ్యాణ్ దొరికింది మీకు అడిగిన దొరికింది. వీళ్ళు ఎవరో కాదు మా చిన్నమ్మ కొడుకు ఆడపీడ గండన అత్తమాల గండన తలుపుకొల్ల మనకు తండ్రి గండన కొడితే పిల్లగాడు ఇక్కడ ఉండద్దని ఆడిన వారికి ఇప్పుడే మేము మా చిన్నమ్మ ఇట్లా అందరూ వెళ్ళిపోయిండు నేను ఒక్కడిని ఇక్కడ ఇక్కిపోయినా ఇక్కడ ఇక్కిపోతే మీరు ఎత్తుకొని వస్తాను పిల్లగాడు మా చిన్నమ్మాయి కొడుకు మా చిన్నమ్మాయి కొడుకు నాకేమైతే మీరు ఏం వర్ష పెట్టుకున్నారు పిల్లగాన్ని తమ్ముండి మరిది మరి వర్ష పెట్టుకున్నారు మీ మరిది మరి మా చిన్నమ్మాయి కొడుకైనప్పుడు పిల్లగాడు నాకు ఏమవుతాడు తమ్ముడు తమ్ముడైనప్పుడు మా తమ్ముడిని మరిది వరుస మీరు పెట్టుకుంటే నేను మీకు ఏమైతా నువ్వు కూడా మరిది ఇక నా కరెంట్ వచ్చి మీ బోధక వచ్చినట్టున్నది అందుకే టకటక స్టార్టరు నీ సూరు నా సూరు కలిసిందా కలిసింది ఇక నీ సూరుకు నా ఎనగా అంటిందా అంతే కదా నా కరెంట్ వచ్చి మీ బోధక వచ్చిందా వస్తుందా కానీ వీళ్ళు ఎవరో కాదు మా చిన్నమ్మ కొడుకు అంటే ఇంత మీరు ఎవరు మేమా ఓ నలభూపతి బిడ్డరా నగరబండ పడ్డం మాత్రం మీకేమన్నా ఎరికేనా మేము పోయి 30 గడియలు అవుతుంది 30 గడియలు వచ్చారు మాకు నాలో కూడా పట్టాలో సచ్చిన సాగు మీరు తెలియదు ఓ మీ నాయన సెల్ల కొడుకు తన మేనల్లుడు మీ మేనబా వచ్చిండు బీరయ్యనట ఓ నీ 7 బిడ్డలు ఎక్కరా నులకలేదు మొత్తం ఎల్లెక్కలేసి బట్టలు తీసి 2 మరి చేతులు కట్టి మరి 2 కాళ్ళు తీసి 2 కట్టెలు కట్టి మరి వెనక జుట్టు తీసి వెనక పట్టె కట్టి ఓకాంత బొర్ర మీద మరి పెండకూడి కట్టి నూనె అయినా కరబోసి మరి సరసర నూనె మసులుతుంటే చీపురులతో బొత్త మీద చిలకరించుకుంటా నీ బిడ్డలెక్కర్రో అని పాపూసు మరొకతో రాకుతంటే అయ్యోరి బిడ్డ అక్కడ మీ నాయన ఓడతాడు అక్కడ దాకా మీరు ఓరి మీ నాయన ఉండడం సచ్చిండు అక్క చస్తాడు వాడు మా నాయుడు ఎక్కడా నాగులో కూడా పట్టణం బుచ్చానికి వీరెప్పుడు బుచ్చం అడిగినట్టున్నారు ఆయన బుచ్చం పెట్టలే బుచ్చం పెట్టిన కోపంలో పురుష విద్య పెంచుతాడు